క్రింది వాటిలో కొరవి గోపరాజు యొక్క రచన ఏంటి? సింహాసన ద్వాత్రంశిక. నవయుగ కవి చక్రవర్తి అనే బిరుదు ఎవరికి కలదు? గుర్రం జాషువా. కవి కోకిల, కవిత విశారద, కళా ప్రపూర్ణ, పద్మభూషణ్, మధుర శ్రీనాథ అనేవి కూడా ఈయన యొక్క బిరుదులు. నెక్స్ట్, జైలు కథల సంపుటి ఎవరి రచన? పొట్లపల్లి రామారావు యొక్క రచన. ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు ఈయన రాసిన కవితా సంపుటాలు. మహత్కాంక్ష, జీవితం పగ అనేవి ఈయన యొక్క రచనలు. తెలుగులో తొలి రామాయణం ఏంటి? రంగనాథ రామాయణం. దీని యొక్క రచయిత ఎవరు? గోన బుద్ధారెడ్డి. గోన బుద్ధారెడ్డి ఆయన యొక్క తండ్రి పేరు మీదట ఈ రంగనాథ రామాయణాన్ని రాశాడు. అది కూడా ఈయన యుద్ధకాండ వరకు ఇతరు రాస్తే మిగిలిన భాగాన్ని అతను కుమారులైన కాచభూపతి, విఠలనాథుడు పూర్తి చేస్తారు. ఒక వ్యక్తి తన జీవిత విశేషాలను ఒక గ్రంథంగా రాస్తే అదేమవుతుంది? ఆత్మకథ అవుతుంది. ఛందో నియమం లేని స్వేచ్ఛా కవిత్వం ఏంటిది? వచన కవిత. రామాయణం అనేది ఒక ఇతిహాసం. లేఖలో తప్పగా పేర్కొనవలసినవి ఏంటివి? చిరునామా, తేదీ, స్థలం, సంబోధన. ఈ మూడు కూడా లేఖలో తప్పనిసరిగా ఉండాలి. గ్రాంధిక భాషోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన వారెవరు? జయంతి రామయ్య పంతులు. మొట్టమొదటి పద్య గద్య శాసనం పండరంగని అద్దంకి శాసనం. భాషా మండలాలలో ఉత్తర మండల ప్రాంతం ఏంటి? తెలంగాణ. అనిగెంకాయ అనేది ఏ ప్రాంత మాండలికం? తెలంగాణ. నిక్కము పదానికి అర్థం ఏంటి? నిజం. కమలం, పాము అనే నానార్థాలు కలిగిన పదం ఏంటి? పద్మం. ఒగిరం పదానికి ప్రకృతి ఏంటి? ఆహారం. లింగ వచన విభక్తులు లేనిదేంటి? అవ్యయం. ఉత్వసంధికి ఉదాహరణ సోముడితడు. సోముడు ప్లస్ ఇతడు, సోముడితడు అనేది ఉత్వసంధి. భయాందోళనలు విగ్రహ వాక్యంగా రాస్తే ఏమైతుంది? భయము మరియు ఆందోళన.